అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలండి. ఈరోజు వ్లాగ్ అయితే ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి. ఈ వ్లాగ్‌లో నేను ఏం చేశాను అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఇది మాకు ఆఫ్టర్‌నూన్ నుంచి కరెంట్ సరిగ్గా లేదండి. ఇంకా నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. మేము బయటికెళ్ళొచ్చాము. కానీ ఈ పవర్ లేకపోవడం వల్ల పై ఫ్లోర్‌లో ఉండడం వల్ల మాకు వెంటిలేషన్ కూడా సరిగ్గా ఉండదు. చుట్టుపక్కల హౌస్‌లు ఉండడం వల్ల మాకు గాలి అనేది కూడా సరిగ్గా రాదు. అందుకని చెప్పేసి ఇంక బయటకొచ్చి మేము అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. కొంచెం గాలి అనేది తగులుతది కదా అని చెప్పేసి. అప్పుడు ఆ టైం నుంచి నేను వ్లాగ్ అనేది షేర్ చేసుకున్నాను. టైం వచ్చేసి 4:35 అలా అవుతుంది. ఆ టైంలో కూడా ఎండ చూడండి ఎంత ఎక్కువగా కనిపిస్తుందో. ఎండలు మాత్రం మామూలుగా లేవు మాకైతే. ఇక్కడ నుంచి వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. తప్పకుండా చూడండి. ఈరోజు అయితే నేను ఇలా ఇప్పుడు ఈవినింగ్ టైంలోనే కొంచెం చిరాచిరాగా అనిపిస్తుంది, వేడిగా. దీనివల్ల నేను ఇలా ఉంటే కరెక్ట్ కాదని చెప్పేసి ఏదైనా స్వీట్ లాంటిది ఏమైనా తయారు చేసుకుందామని చెప్పేసి పల్లీలు, నువ్వుల చెక్కలు తయారు చేద్దామనేసి అనుకున్నానండి. చేస్తాను ఇప్పుడు. ఇవైతే మార్నింగ్ నానబెట్టినవి. ఇవి అదే సన్ఫ్లవర్ సీడ్స్ను, పంప్కిన్ సీడ్స్ నానబెట్టుకున్నాను ఈవినింగ్ తిందామని చెప్పేసి. అవైతే ఇప్పుడు తినేసి నేను అది స్టార్ట్ చేస్తాను. ఇంకా 5:30కి అలా వచ్చినట్టుందండి పవరు. టైం అయితే కరెక్ట్గా చూసుకోలేదు కానీ 5:30 అలా వచ్చినట్టుంది. 5:25, 5:20 మొత్తానికి ఆ టైంలో పవర్ వచ్చింది. నాకు సమ్మర్ వచ్చిందంటే పవర్ కట్లు ఎక్కువ ఉంటాయి. మేము వేరే దగ్గర ఉండేటప్పుడు అయితే అలా ఉండేది కాదు. ఎప్పుడైనా చెట్లు కొట్టినప్పుడు కానీ, పెద్దగా వర్షాలు పడి చెట్లు పడిపోయినప్పుడు కానీ, కొమ్మలు ఏమైనా పడిపోతాయి కదా వైర్ల మీద, అలాంటప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా ఇంట్లో పవర్ ఏదైనా ఇష్యూ అయినప్పుడు కానీ పవర్ అనేది మాకు ఆఫ్ చేసేవాళ్ళు. అలాంటిది ఇక్కడ అలా కాదు. ఎప్పుడైనా సమ్మర్ టైంలో కొంచెం ఎక్కువగానే పవర్ కట్ తీస్తారు. ఇక్కడైతే బెల్లం తురుము అయితే తురిమేసుకున్నానండి. యాక్చువల్లీ ఏమనుకున్నానంటే నేను బెల్లంతోనే ఒకటి పప్పు అదే ఉంటుంది కదా, శనగ పలుకులు, ఆ చెక్కలు, నెక్స్ట్ వచ్చేసి నువ్వుల చెక్కలు వేరువేరుగా చేద్దాం అనుకున్నాను. అలా కాకుండా రెండు కలిపి చేసేద్దాం, ఎందుకు టైం వేస్ట్ కదా అని చెప్పేసి, ఏదైనా సరే తినేస్తాం కదా అని చెప్పేసి రెండు కలిపి చేద్దామని రెడీ అయ్యాను అనమాట. నాకైతే ఈ బెల్లం పాకం పట్టడం కానీ ఇలాంటివి కానీ నాకు ఏమీ రావండి. వంటలు చేస్తాను, కొన్ని బాగా చేస్తాను, కొన్ని అయితే అంత బాగా చేయలేను నేను. నాకు కొంచెం మెజర్మెంట్ అనేది తేడా వస్తుంది. నాకు అంత పెద్ద క్వాంటిటీలో కానీ చేయలేను. ఇది చిన్నదే, కాకపోతే నాకు ఈ బెల్లం పాకం పడడం అలాంటివి అనేవి నాకు కొంచెం రాదు. అయినా ట్రై చేస్తుంటానులేండి. ఒక్కొక్కసారి బాగా కుదిరితే ఒక్కోసారి కుదరవండి. మెజర్మెంట్లు అనేవి కరెక్ట్గా చూసుకోవాలి. నేను యూట్యూబ్ చూసినా బాగుండేది, లేకపోతే అమ్మని అడిగినా బాగుండేది. లేదా సొంతంగా ఆలోచించి చేసేస్తున్నాను. ఇది ఎంత చిన్నదే కదా అని చెప్పేసి చేశాను. చివరికి ఏటైందో వీడియోలో చూడండి. మీకు లాస్ట్ తెలుస్తుంది ఏంటనేది. ఇక్కడ పల్లీలు అనేది వేపించుకొని చల్లారబెట్టుకున్నాను ఫ్యాన్ కింద. అలాగే నువ్వులు కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాను సిమ్లో పెట్టి. నేను మెజర్మెంట్లు అన్నీ చెప్పట్లేదు, ఎందుకంటే ఆ మెజర్మెంట్ చేస్తే మాత్రం నేను చేసినట్టుగా తయారవుతాయి. కొన్ని వంటలు అయితే బాగా చేస్తాను, కానీ ఇలాంటివి కొన్ని అయితే నాకు అంతగా రావు. ఒక 2-3 సార్లు చేస్తే కానీ అంత బాగా నేను చేయలేను కొన్ని అయితే. ఇక్కడ ఇవి బాగా పొట్టు అనేది బాగా తీసేసుకుని అవి శుభ్రంగా ఉంచాలి. అదే చెరుక్కుంటే మనకి అవి పొట్టు అనేది పోతుంది. నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే మరొకసారి ఫ్రెండ్స్, మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అదే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్లాగ్స్ అనేవి మార్నింగ్ టైం నేను పెట్టను, నైట్ టైం పెడతాను. 9:30
లోపు పెడతాను. డైలీ 9:30కే వస్తాయండి వ్లాగ్స్. తప్పకుండా మన ఛానల్ అయితే చూడండి. అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేసుకోండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంక ఇలా క్లీన్ చేసుకోవడమే. మీకు తెలిసిందే, ఇవన్నీ సింపుల్గా చేసుకునే వంటలే. పవర్ అయితే వచ్చింది. ఇంకా టీవీ చూస్తూ నేను చేస్తున్నాను అనమాట వంట కాదు, ఇది రెసిపీ అనేది టీవీ చూస్తూ అలా చేస్తున్నాను. ఇప్పటి వరకు పవర్ సరిగా లేదు కాబట్టి చాలా ఇబ్బంది అయింది. మేము రావడం బయటికి వెళ్ళి వచ్చాము. ఆ ఎండతో రావడం, ఇంటికి వచ్చేసరికి ఒక 25 మినిట్స్ అంతా ఉంది. తర్వాత ఇంకంతే పవర్ కట్ అయింది. కొంచెం రిలాక్స్ అవుదాం అనేసరికి ఇక్కడ ఎలా ఉందంటే, ఇంకా పల్లెటూరులోనే అక్కడ మరీ పవర్ కట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఎలా ఉంటారు పాపం. నేను నా చిన్నప్పుడు పల్లెటూరులో ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది అక్కడ ఎలా ఉంటుంది అనేది. కానీ అక్కడ వెదర్కి మనం అలవాటు పడిపోతామండి. ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్లోనే పనులు చేసుకొని ఇంట్లోనే ఎండకి తగలకుండా అలా ఉంటాం కాబట్టి ఏదైనా తట్టుకోవడం కష్టమైపోతుంది. అక్కడైతే ఇంకా చాలా బాగుండేది. ఎప్పుడు పని చేసుకునే మధ్యాహ్నం పడుకునేది ఎప్పుడు పడుకొని ఉండేవాళ్ళం కాదు, కానీ ఆడుకునే వాళ్ళం చెట్ల కింద. అది బాగుండేది. ఎంత 40 degrees ఎండ అయినా సరే మేము ఆడుకునే వాళ్ళం. ఏ రోజు కూడా మేము పడుకున్నట్టు మాత్రం నాకు గుర్తులేదు. మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని ఈవినింగ్లో వేద్దామన్న అలాంటి ఆలోచన అయితే మాకు లేదు. ఎప్పుడు పడుకోలేదు. ఎప్పుడు స్కూల్ నుంచి రావడం, ఏదైనా వర్క్ చేసుకోవడం, అమ్మకి హెల్ప్ చేయడం, వాటర్ తీసుకురావడం, బోరింగ్కి వెళ్ళి నీళ్ళు కొట్టడం, అలసటగా ఏమీ అనిపించేది కాదు. మరి ఇక్కడ చెమటలు అయితే పట్టేవి కానీ అలసట అయితే ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం మామూలుగా లేదు. అలా బెల్లం శుభ్రం కలిపేసానండి. కలిపేసి అది కొంచెం గట్టిగా అంటే ఇలాగంటే కొంచెం తీగలాగా అనిపించింది. తీగలాగా అనిపించినప్పుడు వేసేసి కలిపేసాను. కలిపిన తర్వాత కంచంలోని కొంచెం ఆయిల్ రాసి అది వేసి కొంచెం ఇలాగ అద్దాను. చెక్కల్లాగా అద్దితే బాగానే ఉంది. చూడడానికి బాగానే కనబడుతుంది, కానీ అది అసలు ఆరటం లేదండి. ఎంతైనా ఆరట్లేదు. మరి ఏమైందో ఏంటో మరి తెలియదు నాకు. అది బెల్లం పాకం పట్టడం తేడా అనుకుంటాను. అది అసలు ఆరలేదు. ఎంత ఫ్యాన్ కింద పెట్టినా అదే చూపిస్తున్నాను. ఫ్యాన్ కింద పెట్టినా అసలు అవ్వట్లేదు. మా ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతున్నారు, ఏడ్ చేసావు అనేసి. అలాగ అద్దేసి అలా పెట్టి మీకు చూపిస్తున్నాను కదా, అలాగ అద్దాను. నాకే నవ్వు వస్తుంది నా వీడియో చూస్తుంటే. ఇంతసేపటికి కూడా ఆరలేదు. మా ఇంట్లో ఏమనర్లేండి, ఎందుకంటే కొన్ని వంటలు రావని నాకు తెలుసు, ట్రై చేస్తున్నానని తెలుసు. అప్పుడు ఇది పలచగా ఉండడం వల్ల రాలేదని చెప్పేసి మళ్ళీ కొంచెం ఏం చేశానంటే ఆ కంచెలో సగం ఏమో ఇలా పక్కకి తోసేసి మళ్ళీ గట్టిగా అంటే సన్నంగా ఉండబట్టి ఆరలేదేమో, మళ్ళీ ఇలా చేద్దామని చెప్పేసి షేప్ మార్చేసాను. ఒక సైడ్గా తోసేసనమాట ఆ ప్లేట్లో. అది కనిపిస్తుంది కదా, అలా చేసి మళ్ళీ కట్ చేశాను. ఎందుకంటే మళ్ళీ ఆరితే చక్కగా మంచి షేప్ వచ్చినట్టు తీయచ్చు కదా అని చెప్పేసి. అయినా అవ్వలేదు. అలా స్పూన్తో తీసుకొని తిన్నారు అందరూ. ఎంతసేపటి కూడా ఆరలేదు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. అసలు బెల్లం పాకం ఎలా పట్టాలి, ఏ విధంగా ఉండాలి నాకు అసలు తెలీదు. సింపుల్ కదా అన్నట్టు చేశాను. ఒకసారి అడుగుంటే బాగుండేది. యూట్యూబ్ కూడా చూసినా బాగుండు. చూడకుండా ఇలా చేశాను అనమాట. అయినా తినడానికి అయితే బాగానే ఉంది. కాకపోతే అలా చేసుకుంటే వేరేలా ఉంటుంది. దాని ప్రొసీజర్ అదే కదా, ఫస్ట్ అలా చేయడమే కదా కరెక్ట్. లాస్ట్కి ఇవ్వండి మొత్తం ఒక బాక్స్లో పెట్టేసుకొని, ఇంకా అదేం రావట్లేదు. అమ్మ అయితే బాక్స్లో తీస్తారు. ఇంకా అలాగే స్పూన్ పెట్టి తీసుకొని తినడమే. ఇంకా కొంచెం చక్కెరలాగా అయితే మాత్రం రావట్లేదు, పొడిగా వస్తుంది. నువ్వులు అండ్ ఈ పల్లీలు, బెల్లం ఇంకేమి కలపలేదు. ఇలాచీ కానీ నెయ్యి కానీ ఏమి కూడా వేయలేదు. అలా తయారైందన్నమాట లాస్ట్కి నేను చేసిన రెసిపీ అయితే. అలా కొంచెం స్పూన్ తీసుకొని తినడమే, ఇంకేమీ ఉండదు. నేను చేతి తీసుకుంటున్నాను. ఇలా చేసి ఇంకా డైరెక్ట్గా అమ్మ ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు బాక్స్లో తీసి.
మళ్ళీ ఏమైనా పాడవుతుందో ఏంటో అనేసి. పాడవదులేండి, ఇంకో 2-3 డేస్లో ఇవి అయిపోద్ది, తినేస్తారు ఇంట్లోని. నేను కూడా ఎక్కువ తింటాను, నాకు ఇష్టం ఇలాగా. ఇదేనండి ఈరోజు వ్లాగ్ అయితే. మీకు కొంచెం కామెడీగా అనిపించిందిగా నా వంటలు చూసి. అలాగే నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. అది నైట్ 9:30కి పెడుతూ ఉంటాను. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.